ఈరోజు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచి ఈ నూతన సంవత్సరంలో 9 నెలలు కాచి కాపాడి 10వ నెలలో 13వ తారీఖు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈరోజంతా మాకు కావలసినవన్నీ అనుగ్రహించి ఇది మొదలుకొని నాయన నీ రాకపోకల యందు కాపాడుననే వాగ్దానాన్ని మాకందరికీ దయచేసి తండ్రి, అలాగే నశించిపోతున్న వారిని అందరినీ రక్షించి రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి మీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. బలహీనులైన వారిని అందరినీ బలపరుస్తూ స్వస్థపరుస్తూ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేననే వాగ్దానాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి దయచేస్తున్నందులకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, మేము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు నాయన. రేపేం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి నాయన ఈ రోజంతా నాయన మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి కీర్తించి ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించినందులకు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, నశించిపోతున్న వారే పక్షంగా నాయన మీరే నాయన గొప్ప కార్యమును జరిగించండి తండ్రి. లోకము బొత్తిగా చెడిపోయి ఉన్నది తండ్రి. నాయన అలనాడు సోదోమ గోమోరా పట్టణములు ఏ విధముగా నాశనమైపోయి నేటి వరకు మా కళ్ళ ముందు దృష్టాంతముగా ఉన్నవో తండ్రి, నేటి దినమున నాయన ఈ ప్రపంచమంతా నాయన ఈ లోకమంతా అగ్ని గంధకాల కొరకు నిలువ చేయబడి ఉన్నదని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. నాయన రాబోయే శోధనల నుండి విపత్తుల నుండి తప్పించండి నాయన. యేసయ్య, ఘనమైన మహారాజు పట్టణమైన యెరూషలేముని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యెరూషలేము కొరకు ప్రార్థించమంటున్నావు తండ్రి. నాయన యెరూషలేము మీదకి రాబోయే శోధనల నుండి విపత్తుల నుండి తప్పించండి. మా మీదకి రాబోయే శోధనల నుండి విపత్తుల నుండి తప్పించండి ప్రభువా. 5 మణుగుల వడగండ్ల నుండి నాయన అగ్ని గంధకాల నుండి ప్రభువా, భయంకరమైన భూకంపము నుండి నాయన, అలాగే నాయన 666 ముద్రాకాలము నుండి, భయంకరమైన క్షామము నుండి, భయంకరమైన తెగుళ్ళు నుండి, వరదల నుండి, సుడిగాల నుండి, సునామీల నుండి నాయన యేసయ్య, భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడవు, రక్షించగలిగిన దేవుడవు నీవే అని నీకే మొరపెట్టుచున్నాము తండ్రి.